అమ్మవు నీవి అతిథి కాలకు అమ్మలు కన్నా అమ్మవు నీవే నీ కరణములి నమ్మితినమ్మ నీ కరణములి నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవాని జనని శివకామిని జయ శుభకరిణి విజయ రూపణి జనని శివకామిని అమ్మా జయమును నీవే అమ్మ భవాని జనని శివకామిని జయ శుభకరిణి విజయ రూపణి జనని శివకామిని దేవి నోయమ్మ చిలుకానోయమ్మ ఉడికిన కన్నులకు ఫలములని దేవి నోయమ్మ ఇంటినే మనుల బంతినే
ఉడికిన జనులకు ఫలములని ఇచ్చేదా దేవి నీ లక్ష్మి దేవి నోయమ్మ నాయన ద్వారక వాన వాన మా అయ్యమ్మ చిరుత కళ్ళు మోస్తే బద్రీనాథ్ అరే నాగరాజ్ ఓరి నాగరాజ్ ఏమ్మా ఆటకందితాంది రిమోట్ ఎవరు బాబా నీవు ఏమేమ్మక నేను మా మీ ద్వారపాలకునే మా యొక్క ద్వారపాలకునికి నీకు చాలా వ్యత్యాసం ఉన్నది బాబు ఏమి ఎందుకట్లా మా యొక్క ద్వారపాలకుడు ఇలాంటి విచిత్రమైన కురులేవు నాయన అదే ఏమి అంటున్నా ఇలాంటి విచిత్రమైన కురులేవు నాయన దీంతో పెద్ద గలాట్ అయిపోయిందిలేమ్మా ఏం బాబు నెత్తిన ఏంటివి లేవని ప్రాజెక్ట్ కింద కూర్చొని నేర్చుకుంటా అంటే అవి ఈ ఊర్లో చిందేవి పిలిచి మా ఊర్లో దండిగా ఉంది రారా అని చెప్పి అందరి దగ్గరికి నా నెత్తినేసింది అద్దాలమ్మా ఎవరో తెలుస్తుంది రసం ఏమంటే ఒత్త పప్పు వేసింది సరే బాబు నాకు ఇక్కడ సందేహం నాయన ఏమ్మా ఇది నీకు అందంగా లేదు బాబు అయ్యా అవునాయన ఇది ఆడ ఒరిజినల్ కాదమ్మా డూప్లికేట్ దేకో ఇది కొడితే ఏమేముక ఇది డూప్లికేట్ నిజం వచ్చి బట్టి పెరుగుతాంది అదే పని నిజముదే ఇదే డూప్లికేట్ ఇదే నిజము ఒరిజినల్ పటక్క మండల ఎత్తి పెట్టుకో దాసరి ఎత్తి పెట్టుకో జారకూడదు ఎక్కువ పెట్టినాము అవే ఏం పెడితే ఎత్తి పెట్టాలి అంతే కదా ఎత్తి పెట్టరా మండమోపే ఎవరు ఏమేమి దాని మగం చూసిన సస్తాండ అట్లే ఎవరు నా కొడుకు ఏంది ఒక నడుకుండే అటువంటి మా కోట ఈడికి పల్లె పోయి ట్రిమ్మింగ్ చేపిస్తాంలే ఏం పెట్ట రోసాల పన్ని అన్నీ మంచి ఒకటి ఉండేటివి లేవు దా ఏడు పెడతా అండి భద్రం చిన్నాయన కాదురా మీరు చుడుపుతా 9 రోజులు వాళ్ళు చుడుతా దాతరోళ్ళు మీకు ఎట్లా వాళ్ళకి వరుస చిన్నాయన అంటే సొంతం చిన్నాయన కాదా ఎట్లా వేరే రకంగా ఎట్లా బాబు ఇన్న 3 దినాల ప్రోగ్రాం బతాడు హరిరామ రామకోట్ రామకోట్ దానికైతే బతాలి 3 దినాల ముందే బతాడు 3 దినాల ప్రోగ్రాం బతాడు మా చిన్నమ్మ కుంట్రామని వచ్చి రామకోట్ లో ఉంది నువ్వు చెప్పు నాయన నేను ఎట్లా నీకు చిన్న కలుకోవాలి చెప్పు ఇవ్వకరా మా చిన్నమ్మ రామకోట్లో ఉంటే అరే ఎంత తపలాలో వచ్చినాడు మా చిన్న లేడు కోయేటికి వెళ్ళిపోయినాడు ఏం బాబు నీకు వచ్చేది పిగరమో ఏం నీకేం బిడ్డల పాపలు లేరా బిడ్డకి దొక్కలే వేస్తావు కదా రానాయనా నేనున్నారా బాబు మన చేతులు ఇది పని రా మన చేతుల్లో చెట్టు మలచనని మళ్ళా బాబు ఆ మొండ కోపగించుకుంటాడు మళ్ళీ 12 గంటల పైన సరే ఆపక్క కదా సరే బాబు మాట మాత్రం చాలా వచ్చింది మీ నాయన వచ్చినాడు చెట్టు మా నాయన అయిపో అంత చిన్నగా ఉన్నాడు మా నాయన మీ నాయనే మేలు ఒక రవ్వ లావుగా ఉన్నాడు డాడీ రా ఇప్పకి రా సరే బాబు అవునమ్మా నా యొక్క సమాచారం తెలిసినదా మీరు ఎవరు మీ యొక్క పల్లి పట్టణం తెలుపుగా అలకింపుదా తల్లి ఆలకించు బాబు అలాగనే తల్లి అధికారమున గోవిందు ప్రేమానో
అవును తల్లి. ఈ భూలోకమున నన్ను 10 నామములతో పిలుస్తూ నాకు పూజలు చేస్తూ నా భక్తులు అవును నన్ను కొలుస్తూ నాకు పూజలు చేస్తుంటారు బాబు. 10 నామములతో పిలుస్తున్నారు తల్లి. బాబు అది ఏ విధముగా తల్లి? ఏమేం పేర్లు అంటున్నా బాబు? ఏమేం పేర్లమ్మా? ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి, అవును శ్రీలక్ష్మి, భూలక్ష్మి, అవును ఇక ఆదిలక్ష్మి. ఈ విధముగా ఎన్నో నామాలు పిలుస్తూ నాకు పూజలు చేస్తూ నా భక్తులు నన్ను కొలుస్తూ ఉంటారు బాబు. మంచిదైన తల్లి. అదిగాక కాక మన రాజ్యాంగమన సేనాయిక దండనాయిక శాస్త్రిక శామీర భటరట గాయకులు అవును ఈ కుబేరుని దర్శించి అవును విద్యావంతులై ఎల్లరూ సుఖములు పొందుతున్నారా బాబు? మీ ఆజ్ఞ మేర ప్రకారంగా వెళ్ళరు విద్యావంతులై చదువుతున్నారు తల్లి. మన రాజ్యాంగమన అవును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులము వారు 4 వర్ణ ప్రజలు సుఖముగా ఉన్నారు బాబు. ఇక 4 వర్ణ ప్రజలు సుఖ సంతోషములతో ఉన్నారు తల్లి. ఇక జాతి వైరం ఏమన్నదా? ఏమి లేదమ్మా. పులి మేక ఒకే రేవ నీళ్లు తాగుతున్నాయా? చూడపా ప్రాజెక్టులు ఎట్లా తాగుతాండయ్యా? ప్రాజెక్టు మీద ఆపుతున్నదా? ఇంకేమ్మా గాంధీ బొమ్మ సర్పము బాగా పొర్లాడుతా ఉండయా, ఆటాడుకుంటాండే. అవుగని ఏం ఎరకాలమంతుడు కోడి పిల్ల దేశమంతా తిప్పుతా అన్నాడమ్మా. ప్రపంచమంతా చూపిస్తున్నాడు, ప్రపంచమంతా తిరుగుతా ఉన్నాడు. అక్కడ కూడా వైరం లేదు, ఏం వైరం లేదు. అయితే మన సభామందిరములకు 4 వర్ణ ప్రజలు ఇది చేస్తున్నారా బాబు? అవును తల్లి. ఇక అలాగనే ప్రజలంతా సభ చేరినారు కదా. అవును కదా, మనం కూడా సభ చేరుతాం బాబు. అలాగనే అమ్మా. సభ చేసి కూర్చున్నది ఆదిలక్ష్మి సంతోషపడుతున్నది. సభ చేసి కూర్చున్నది ఆదిలక్ష్మి సంతోషపడుతున్నది. అమ్మా సభ చేసి కూర్చున్నది ఆదిలక్ష్మి సంతోషపడుతున్నది. కూర్చున్నది ఆదిలక్ష్మి సంతోషపరుచున్నాడు. నవరత్న పేదమున ఆదిలక్ష్మి సంతోషపరుచున్నాడు.
సంతోషపరుచున్నాడు. ఆభరణములు పొందగా సూర్య ఆభరణములు పొందగా చేరి కూర్చున్నది అది లక్ష్మి సంతోషపరుచున్నాడు. చేసి కూర్చున్నది అది లక్ష్మి సంతోషపడుతున్నది. చేరి కూర్చున్నది అది లక్ష్మి సంతోషపరుచున్నాడు. తల్లి మన సభామందిరమునకు సభామందిరం 4 వర్ణ ప్రజలు ఏం చేస్తున్నారా బాబు? 4 వర్ణ ప్రజలు వచ్చేసి ఉన్నారు తల్లి. ఇటు పక్క ఉన్నవారు ఏ వర్ణస్తులు బాబు? వీళ్ళంతా బ్రాహ్మణులమ్మా. వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు. అక్కడ వెనుకున్న వాళ్ళు వాళ్ళంతా శూద్రులు. 6 మంది శూద్రులు. వాళ్ళు ఇక్కడ రారులే, మనుషులే కూడే మనుషులు కాదు. పౌలమానకాన్ని ఉండిపోతారు. అక్కడనే అంత 4 వర్ణ ప్రజలు ఏం చేస్తున్నారు? అందరూ వచ్చేసి ఉన్నారు తల్లి. ప్రజల సమాచారము తెలుసుకున్నాం కదా. అవును కదా. నెలకు 3 ఇస్తమానములు నెలకు కురుస్తున్నాయా? నెలకు 3 ఏంది 8 కురుస్తాండమ్మా. స్వామి పరిపాలన, స్వామి పరిపాలన అట్లుంటుంది. అది కాక గోవులు అనుదినము 3 వేల పాలు పిస్తున్నాయి బాబు. 8 పూటలు పెండితాండమ్మా. ఏమి పచ్చికి ఎక్కువైపోయి పచ్చికి ఎక్కువైపు వానబడే. సరే బాబు, ఇప్పుడు మన ప్రజల సమాచారం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నాము. నీవి కనక సింహాసనం పైన మల్లెపూల దూదుపాన్ పేసి అల్లెలు, మల్లెలు, విరజాతులు, సంపంగులు, లోపల గల పుష్పంబులు, నాగుబాముల చుట్ట తల కింద పెట్టిన అలాగా విశ్రాంతి తీసుకునేది బాబు. అలాగనే అలంకరించేదల తల్లి.